Recording in progress. ఓకే మనం నిన్న తెలుస్తుంది స్క్రీన్ అయినా ఓకేనా అండి. ఓకే సార్, మనం చెప్తున్నాం ఎకనామిక్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అండి నిన్న? మేనేజ్ చేయడం. ఏం మేనేజ్ చేస్తారు మీరు జనరల్ గా? ఎకనామిక్స్ అంటే ఏం మేనేజ్ చేయాలనుకుంటున్నాం మనం? కాస్ట్ కాదండి, కాదు. చూడండి ఇంకో నిమిషం. ఏ పర్సన్ దగ్గరైనా మనకి ఏముంటాయి అనుకున్నామండి మనం? రిసోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి మనకి? లిమిటెడ్ గానే ఉంటాయి మన రిసోర్సెస్ అనేవి. ఇప్పుడు మనకి ప్రతిదీ మన ఏజ్ గురించి మాట్లాడుకున్నాం. అలానే నేను ఏం మాట్లాడుకున్నాం మనం? బౌలర్ గురించి మాట్లాడుకున్నాం. బౌలర్ దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉంటాయి? 6 balls ఉంటాయండి. రిసోర్సెస్ అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయి? లిమిటెడ్ గానే ఉంటాయి. అండ్ దాన్ని తను ఎంత బెస్ట్ గా యూజ్ చేస్తున్నాడు ఆర్ ఎలా యూజ్ చేస్తున్నాడు అనేదాన్ని నేను ఏం చెప్తున్నాను? నేను ఎకనామిక్స్ అంటున్నాను. బౌలింగ్ ఎకానమీలో నాకు ఏం తెలుస్తుందండి? 6 balls లో తను ఎన్ని రన్స్ ఇచ్చాడు, ఎన్ని వికెట్స్ తీస్తున్నాడు, అంతే కదా? అర్థమవుతుంది. అదే కదా నేను చెప్తాను. నేను ఓవర్కి ఎన్ని రన్స్ ఇస్తున్నాడు, ఎన్ని వికెట్స్ తీస్తున్నాడు అనేది నేను ఎకానమీగా చెప్తున్నాను. అంటే ఏంటి? నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లో నా 6 balls లో తను ఎలా ఎలా బౌల్ చేశాడు, ఎంత ఎఫెక్టివ్ గా బౌల్ చేశాడు అనేది ఎట్లా తెలుస్తుంది? నాకు ఎకానమీలో తెలుస్తుంది. అండ్ ఎకనామిక్స్ అంటే ఏంటండి? మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లో, ఓకేనా, మనకి ఏమేం కావాలి, మన వాంట్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఎప్పుడు అన్లిమిటెడ్ గానే ఉంటాయి. ఒక కస్టమర్ యొక్క వాంట్స్ కానీ ఎవరి వాంట్స్ అయినా ఎలా ఉంటాయి? అన్లిమిటెడ్ గానే ఉంటాయి, ఓకేనా. సో మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తో, ఒక్క నిమిషం, ఇది రాయట్లేదేంటి? వేస్ట్ పెన్నా రాసింది ఇప్పుడు దాకా పెన్ను. ఓకే, మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో ఎంత ఎఫెక్టివ్ గా మనం మేనేజ్ చేస్తున్నాం రిసోర్సెస్ ని అనేది ఎకనామిక్స్ చెప్తుంది, ఓకేనా. దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తాం అనుకుంటే ఏమేమి డిస్కస్ చేస్తామంటే డిమాండ్ థియరీ మెయిన్ గా డిస్కస్ చేసుకుంటామండి. అండ్ యూటిలిటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ మీరు అంటే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయండి. మీరు రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసేవే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తాం. కాకపోతే పేర్లు పెట్టుకుంటాం అంతే. మనకు తెలియని పేర్లన్నీ వస్తుంటాయండి. రెగ్యులర్ గా ఉండే పేర్లు కాకుండా, మీరు బయట మాట్లాడుకునే పేర్లు కాకుండా ఎకనామిక్స్ లో మీకు సపరేట్ గా పేర్లు వస్తూ ఉంటాయి. అంటే మీరు హిందూ పేపర్ తీసి చదివే పేర్లు వస్తాయి కొన్ని, అలాంటి పేర్లు కనిపిస్తూ ఉంటాయండి దీంట్లో, ఓకేనా. అంతే తప్ప మీ లైఫ్ లో జరగనిది ఏది ఎక్కడ ఏది ఉండదు, ఓకేనా. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా సబ్స్టిట్యూట్ గూడ్స్ అని మాట్లాడుకుంటాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఐడియా ఉందా అండి? ఇప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు సబ్స్టిట్యూట్ ప్లేయర్ అని అంటావా? అంటే ఏంటి సబ్స్టిట్యూట్ ప్లేయర్ అంటే? ఎక్స్ట్రా ప్లేయర్, ఎవరన్నా రాకపోతే ఆ అబ్బాయితో నేను ఆడిస్తాను, అంతే కదండి. ఒకవేళ నా సబ్స్టిట్యూట్ ప్లేయరే బాగా ఆడుతున్నాడు అనుకో, అప్పుడు మధ్యలో వచ్చాడు నా ఫ్రెండ్ ఆడుదాం అని. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎవరితో ఆడిస్తానండి? సబ్స్టిట్యూట్ ప్లేయర్ తో ఆడిస్తానా లేకపోతే మెయిన్ ప్లేయర్ తో ఆడిస్తానా? నా సబ్స్టిట్యూట్ ప్లేయర్ 6 కొడుతున్నాడు, అలా ఎలా ఆడుతున్నా నాకు తెలియదు అనుకుందాం. ప్రస్తుతానికి ఎక్స్ట్రా ప్లేయర్ గా దించుకున్నాను నేను. నా సబ్స్టిట్యూట్ ప్లేయర్ 6లు 4లు బాగానే ఆడుతున్నాడు, బౌలింగ్ కూడా చాలా మంచిగా వేస్తున్నాడు. ఇప్పుడు నా మెయిన్ ప్లేయర్ వచ్చేసాడు, నాకు తెలిసి వాడు ఇంతకంటే బాగా ఆడాడు. ఇప్పుడు నేను ఎవరితో ఆడిస్తాను? సబ్స్టిట్యూట్ ప్లేయర్ తో ఆడిస్తాను, అర్థమవుతుందా? సో ఇక్కడ నేను డెసిషన్స్ తీసుకుంటున్నానా రెగ్యులర్ గా? సో నేను జనరల్ గా మనం బయట మాట్లాడుకునేటప్పుడు కూడా, బిజినెస్ కూడా అండి, నేను ఏదైనా కొనాలనుకుంటున్నానండి. కొనాలనుకుంటుంటే మెయిన్ ప్రోడక్ట్ కంటే నాకు నేను సబ్స్టిట్యూట్ గా ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఒకటి ఉంది, దాంట్లో రెడీ చేయొచ్చు అనుకుందాం. లేకుంటే నాకు బయట గురించి మాట్లాడుకుందాం. నేను టీ సరే, అండ్ సబ్స్టిట్యూట్ మ్యాన్ అంటే ఎలా ఉంటాడండి? అది చెప్పండి. ఎలా ఉండాలి సబ్స్టిట్యూట్ మ్యాన్ అంటే? ఎలా ఉండాలండి? ఇప్పుడు ఫుట్బాల్ లో బాగా ఆడేవాడిని క్రికెట్ లో సబ్స్టిట్యూట్ తీసుకుంటారా నేను? లేదు కదా. క్రికెట్ లో సబ్స్టిట్యూట్ అవ్వాలంటే ఏమై ఉండాలండి? వాడు క్రికెట్ ఆడుండాలి. సేమ్ మన మెయిన్ ప్లేయర్ లాగే ఉండాలి అంతే. కానీ మన మెయిన్ ప్లేయర్ అయితే కాదు, అండ్ వాడి పేరు కూడా మారిపోయి ఉంటుంది అంతే. కానీ క్వాలిటీస్ అన్ని ఎలా ఉంటాయి? వాడికి బ్యాటింగ్ వచ్చు, వాడికి బౌలింగ్ వచ్చు, ఓకేనా. తను ఫీల్డింగ్ చేస్తాడు, సేమ్ క్వాలిటీస్. కానీ ఎక్కడో డిఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ లో కావచ్చు, అంతే కదా. పర్ఫార్మెన్స్ బాగాలేకపోబట్టే కదా నేను 12th మ్యాన్ బెంచ్ మీద కూర్చోబెట్టాను, 12th మ్యాన్ అని చెప్పాను, అంతే కదండి. అర్థమవుతుందో? బట్ నాకు తెలియకుండా 12th మ్యాన్ బాగా ఆడుతుంటే మళ్ళీ నా డెసిషన్ మారిపోతుంది, అర్థమవుతుందో? సో ఇప్పుడు నాకు ఎలా జరుగుతుందంటే అండి,
వీటిని ఇప్పుడు ఇది మన రియాలిటీలో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం అండి. టీ ఉంది, కాఫీ ఉందండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, ఎప్పుడు లేట్ నైట్ వెళ్ళారు, బాగా లేట్ నైట్ వెళ్ళారు, 11:30 10:30, ఇంక షాప్ క్లోజ్ చేస్తున్నాడు. టీ ఉందన్నా అంటే వాడు ఏమంటాడు? లేదు అంటాడు. ఎందుకంటే టీ అయిపోయింది వాడి దగ్గర. ఇప్పుడు నీ కోసంగా టీ పొడి వేసి పెద్ద బాండలకు వేయలేడు జనరల్ గా కదా. అప్పుడు ఏమంటాడు వాడు? టీ లేదు అంటాడు. నువ్వు వెళ్ళిపోతుంటే వాడు ఏమంటాడు? కాఫీ ఉంది తాగుతావా అని అడుగుతాడు. అవునా? ఎందుకని? కాఫీదే ఉందండి, పాలు వేడి చేసి మీకు ఇచ్చేయడమే, కాఫీ పౌడర్ వేసి. అప్పుడు మీరేం చేస్తారు? సేమ్ క్వాలిటీసే, మీకు ఏమేం కావాలనుకుంటున్నారో అవన్నీ మీకు కాఫీలో కూడా దొరుకుతాయి. బట్ పేరు పేరు డిఫరెంట్. ఓకేనా? అంటే మీకు టీ లేకపోయినా మీరు కాఫీ తాగలరు. ఇట్స్ ఓకే, ఆల్టర్నేటివ్ గా. అంటే మెయిన్ పేరు లేకపోయినా సబ్స్టిట్యూట్ ఉంటే ఓకే మీకు. ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా ఏంటి? టీ లేకపోయినా పర్లేదు, కాఫీ ఉంటే ఓకే. మీకు నిద్ర రావద్దు అనుకుంటున్నారు, చదువుకునేటప్పుడు మీకు నిద్ర వస్తుంది, టీ తాగాలనుకున్నారండి లేట్ నైట్ చేసి చదువుకుంటునేటప్పుడు. ఓకేనా? నైట్ అవుట్స్ అప్పుడు. సో మీకు టీ లేదు కాఫీ ఉంది అన్నాడు, మీరేం చేశారు? పర్లేదు కాఫీ తాగినా మీకు నిద్ర రాదు. మీ వాంట్ ఏమవుతుందండి? మీ వాంట్ అంటే మీకు కావాల్సిన కోరిక, మీ కోరిక తీరిపోతుంది. అంతే కదా? మీ కోరిక ఏంటి? టీ టేస్ట్ చేయడమా? కాదు, నిద్ర రాకపోవడం మీ వాంట్. టీ టేస్ట్ చేయమా, కాఫీ టేస్ట్ చేద్దాం అనేది మీ వాంట్ కాదు. అప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూట్ అవ్వదు కదా. ఇప్పుడు నేను టీ టేస్టే చేయాలని వెళ్ళానండి, టీ టేస్టే చేయాలని వెళ్ళినప్పుడు నాకు కాఫీ ఇస్తానంటే నేనేమంటాను? పక్కకెళ్ళి ఆడుకో అంటాను. ఎందుకని? అదా సబ్స్టిట్యూట్ కాదు కదా. అప్పుడు ఎక్కడ నేను జెమిని టీ పొడియా, తాజ్మహల్ టీ పొడియా, ఇక్కడ నాకు అంతే కదండి. అప్పుడు నాకు అది సబ్స్టిట్యూట్ అవుద్ది. సబ్స్టిట్యూట్ అంటే మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ? ఆల్టర్నేటివ్. సేమ్ క్వాలిటీస్ ఉండాలి, నీ వాంట్ ఏది ఉందో ఆ క్వాలిటీస్ దాంట్లో ఉండాలి, అప్పుడే సబ్స్టిట్యూట్ అవుతుంది నీ దృష్టిలో. వీటిలో ఇలాంటి వాటిని నేను ఏమంటానండి? సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అని అంటారు. ఇలాంటి పదాలు మీకు తెలిసి ఉండాలి అంతే. రియాలిటీలో మీకు ఎప్పుడు తెలుస్తా పదాలు? మీ పదాలు వాడుతూ ఉంటారు కూడా. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అంటాను, అన్ని అంటాను, కానీ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ అనగానే మీకు కొత్త కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ కాబట్టి. ఇదే మాటలు బయట వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, నాకు తెలుసులే ముందే అంటారు. అర్థమవుతుందా? బట్ క్లాస్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఏం తెలియదని నోషన్ లో ఉంటారు, కానీ అది రియాలిటీ కాదు. మీకు అన్ని తెలుసు, కానీ ఇక్కడ కొత్త కొన్ని కొన్ని పదాలు ఉంటాయి అంతే. అర్థమవుతుంది? ఆ పదాలు కూడా మీకు తెలుసండి, కొత్త పదాలు కూడా కాదు మళ్ళీ. ఎక్కడో డిమాండ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, సప్లై అంటే తెలుసు, అంటే రెగ్యులర్ గా వాడరు మీరు అంతే. ఓకేనా? ఎక్కడో దగ్గర డిమాండ్ అంటే మీకు మీనింగ్ తెలుసు, దాని తగ్గట్టుగా మీరు మాట్లాడి ఉంటారు, ఆ సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి. ఓకేనా? సో అదే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ మనం అప్లై చేస్తామండి. ఇంకొకటి కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అంటాం అనుకుందాం. నేమ్స్ చెప్తున్నానండి, వాటిని ఎలా మనం చెప్తామని. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్. ఇప్పుడు మీరు కాంప్లిమెంటరీ అనేటప్పుడు మీరు ఎలా వాడతారండి? కాంప్లిమెంటరీ అనేటప్పుడు ఎలా వాడతారు మీరు? ఎక్కడ మీరు కాంప్లిమెంటరీ అనే పదాలు వాడారు చెప్పండి? కాంప్లిమెంటరీ ఎక్కడ హోటల్కి వెళ్ళారు, కాంప్లిమెంటరీ ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మీకు కాంప్లిమెంటరీ. అవునా? ఇంకా కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి కాంప్లిమెంటరీ డ్రింక్స్? ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు అలాగా కాంప్లిమెంటరీ డ్రింక్స్ వాళ్ళు ఇవ్వచ్చు మనకి. ఇప్పుడు బాబీ నేషన్కి వెళ్తే వాళ్ళు కాంప్లిమెంట్ డ్రింక్ ఇవ్వడండి, రాగానే కూల్ డ్రింక్స్ ఇచ్చేసి ఐస్ టీ కావాలా, ఒరిజిన్ మొయ్యూటో, ఇలాంటి మొయ్యూటోలు ఉంటాయి కానీ మొజిటోలు అన్ని, ఇవన్నీ తీసుకొచ్చి కాంప్లిమెంట్ డ్రింక్ ఇస్తారు వెళ్ళగానే. ఇన్విటేషన్ అప్పుడే కాంప్లిమెంట్ డ్రింక్ ఇస్తారు. అంటే ఏంటండి? మీ ఇన్విటేషన్ తో పాటుగా అలాంగ్ విత్ వస్తుంది మీకు, దానితో పాటుగా అలాంగ్ విత్. అంతేనా? మనం వాడే పదం రెగ్యులర్ గా, అంతే కదండి. సో కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అంటే మనం ఏమనుకుంటాం జనరల్ గా? కాంప్లిమెంటరీ అనగానే అలాంగ్ విత్ వచ్చే వాటిని మనం ఏమంటామండి? కాంప్లిమెంటరీస్ అని అంటూ ఉంటాం, అంతే కదా. సో నా మెయిన్ దాంతోనే అంటే నాకు ఇన్విటేషన్ వచ్చిందండి, నా ఇన్విటేషన్ తో పాటు ఏమైంది? అలాంగ్ విత్ ఏమొచ్చింది? నాకు డ్రింక్ వచ్చింది. అర్థమవుతుందా? అండ్ నాకేం జరిగింది అంటే నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, అలాంగ్ విత్ దాంతో పాటు ఏమొచ్చింది? నాకు స్వీట్స్ వచ్చాయి. కాంప్లిమెంటరీ, అంతే కదా. దేనికి రిలేషన్ కాంప్లిమెంటరీ అని? దేని వల్ల వాడుతున్నాను నేను? నా మెయిన్ ప్రొడక్ట్ ఉంది కదండి, దానికి ఏమవుతుంది? అడిషనల్ అవుతుంది, అలాంగ్ విత్ అవుతుంది, దాంతో పాటుగా అవుతుంది. దాంతో పాటుగా ఉండే వాటిని నేను ఏమంటానండి? కాంప్లిమెంటరీ అని అంటాను. అంటే మెయిన్ లేకపోతే ఏముండదండి, కాంప్లిమెంటరీ అనేది ఉండదు. అర్థమవుతుంది నేను చెప్తుంది? మెయిన్ ప్రొడక్ట్ లేకపోతే మీకు ఎవరు కాంప్లిమెంటరీ అనేది ఇవ్వరు. మీకు ఇన్విటేషన్ లేదు, డ్రింక్ ఎవరు ఇస్తాడు? అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది కదా. సో అలాంగ్ విత్ ఉండే వాటిని మనం ఏమంటామండి? కాంప్లిమెంటరీ అని అంటారు. ఇప్పుడు నేను వెహికల్స్, ఇప్పుడు నేను ప్రొడక్ట్ లోకి వస్తానండి. ఇప్పుడు ఇందాక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, అంటే ఇప్పుడు నేను కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అంటున్నాను ఇక్కడ. ఇందాక కాంప్లిమెంటరీ ఐటమ్స్ అంటాను, కాంప్లిమెంటరీ ఇస్తాను, ఇలా మాట్లాడుకుంటూ వస్తాను రియాలిటీలో. బట్ ఇక్కడ ఎకనామిక్స్ రాగా నేను ఏమంటానంటే కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అని అంటాను.
కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అంటే ఏంటి, అలాంగ్ విత్ ఉండాలి. ఇప్పుడు నేనేం మాట్లాడుతుంటే ఎగ్జాంపుల్ కి వెహికల్స్ పెట్రోల్ అని తీసుకుంటానండి, ఓకేనా. ఇప్పుడు వెహికల్స్ అనేది పెట్రోల్ వెహికల్స్ పెట్రోల్, ఇలా ఇది బెటర్. ప్రజెంట్ ఎలక్ట్రిక్స్ వచ్చేసాయి కాబట్టి. సో పెట్రోల్ వెహికల్స్ ఏం కావాలి, ఖచ్చితంగా పెట్రోల్ అనేది ఖచ్చితంగా కావాలి. అర్థమవుతుందండి. సో పెట్రోల్ వెహికల్ కి ఏమవుతుంది, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ అవుతుంది. అది ఉంటేనే ఏం జరుగుతుందండి, మెయిన్ ప్రొడక్ట్ ఉంటుంది మళ్ళీ. అర్థమవుతుందా. ఆ రెండు ఖచ్చితంగా అలాంగ్ విత్ ఉండాలి, ఒకదాంతో ఒకటి ఖచ్చితంగా ముడిపడి ఉంటేనే వాటిని ఏమంటానండి నేను, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అని అంటాను. ఓకేనా. అలా లేకపోతే కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అవ్వవు. ఓకేనా. అలా కాకుండా ఆల్టర్నేటివ్ గా ఏదైనా యూజ్ చేద్దాం పర్లేదు అనుకునే వాటిని నేను ఏమంటానండి, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అని అంటాను. ఇవి ప్రొడక్ట్స్ అనుకుంది. అండ్ ఇంకొకటి మీ యూటిలిటీ అని అంటామండి మనం. యూటిలిటీ అంటే మీనింగ్ ఐడియా ఉందండి తెలుగులో ఏమైనా వరకు? యూటిలిటీ అంటే ప్రయోజనం, తెలుగులో. యూసేజ్ అనేది ఏంటి, ఇంగ్లీష్, తెలుగులో ఓకే. ఏమన్నానండి, యూటిలిటీ. దానివల్ల వచ్చే మీకు ఆ హ్యాపీనెస్ అనుకుందాం, ప్రయోజనం ఏదో ఒకటి అండి, మీ సాటిస్ఫాక్షన్. ఓకేనా. మీరేమంటున్నారంటే అలా వెళ్తూ ఉంటే చెరుకు రసం తాగుదాం అనుకున్నారండి, లేకుంటే ఎనీథింగ్ ఏదైనా, బాగా ఆకలిస్తుంది చాలా. ఇప్పుడు మీరు ఒక చెరుకు గ్లాస్ తాగారండి, తాగిన తర్వాత చాలా టేస్ట్ అనిపిస్తుంది, ఓకేనా. సో ఆ ఫస్ట్ గ్లాస్ మీకు మీకు ఎంత ఆనందం ఇస్తుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, అవునా కాదు. ఇప్పుడు మీరు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారండి, మధ్యలో గంట కొట్టుకుంటూ ఐస్ బండోడు వస్తాడు, అవునా కాదు. లెమన్ 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 సోడా వాళ్ళు వస్తారు కదండి, లెమన్ సోడా అమ్ముతూ వస్తుంటారు. ఎంత పరిగిస్తాం, అవునా కాదు. స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ సెకండ్ గ్లాస్ అప్పుడు, అంటే మళ్ళీ మ్యాచ్ ఆడారండి, మళ్ళీ వచ్చాడు, గంట కొట్టుకుంటూ కొనుక్కుంటారు అని. సెకండ్ టైం వెళ్ళి కొనుక్కుంటారండి మీరు. ఫస్ట్ టైం ఉన్న దాహం సెకండ్ టైం ఉంటుందా, తక్కువగానే ఉంటుంది. ఫస్ట్ టైం వాడు ఏమన్నాడంటే, అసలు నా దగ్గర ఇంకా నేను ఒకటే సోడా ఉంది, నేను 50 రూపీస్ కంటే తగ్గించి అమ్మను అన్నాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 50 రూపీస్ తగ్గించి అమ్మట్లేదు, అది 10 రూపీస్ నీకు తెలుసు అనుకుందాం. జనరల్ గా 10 రూపీస్ అని మీకు తెలియదు అనుకుందాం, ఏదో తెలుసో తెలియదు పక్కన పెడదాం, ఇంకా అంతకుమించి దొరకదండి. ఫస్ట్ క్లాస్ చాలా బాగా వేస్తుంది, ఏం చేస్తారు మీరు 50 రూపీస్ పెట్టేస్తారు. అండ్ సెకండ్ టైం వచ్చాడండి, సేమ్ డైలాగ్ కొట్టాడు, ఓకేనా. నిజంగానే అక్కడ అంతకుమించి ఇంకో ఒక సోడానే ఉంది వాడి దగ్గర, వాడు 50 రూపీస్ కంటే ఎక్కువ అమ్మను అన్నాడు, మీరు ఆల్రెడీ తాగేశారు, ఓకేనా. మళ్ళీ మీరు 50 రూపీస్ ఇవ్వగలరా, ఇవ్వాలనుకోరు. ఎందుకని, దాహం తగ్గింది మీకు 50 రూపీస్ దాహం వేయట్లేదు ఇప్పుడు, ఇందాకంటే తట్టుకోలేకపోయారు దాహానికి. సో మీ 50 రూపీస్ దాహం వేసింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది, సేమ్ సోడానే, మొత్తం అదే. కానీ ఏం జరుగుతుందంటే దాని ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏమైంది, తగ్గుతుంది. మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది తక్కువగానే ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ అండి, అప్పుడు కూడా ఏం చేశారంటే వాడు 50 రూపీస్ కాదులే 40 రూపీస్ ఇస్తాను తీసుకో అన్నాడు, ఓకే అని తాగారు. థర్డ్ క్లాస్ అండి, ఆల్మోస్ట్ మీకు కడుపు నిండిపోయింది అనుకుంది, కాసేపు మళ్ళీ ఆడారు, మళ్ళీ సోడా తాగుదాం అనుకున్నారు, మళ్ళీ 40 రూపీస్ 50 రూపీస్ చెప్పాడండి. మీరు కొంటారా, ఇంకా అవసరం లేదు, నాకు 10 రూపీస్ ఇస్తే కొంటాను, లేకపోతే లేదు ఇక. ఎందుకు, ఇంకా నాకు తాగాలని లేదు, అయిపోయింది దాని మీద ఇంకా నాకు, అంతే కదా. ఎన్ని తాగుతానండి నేనైనా, అర్థమవుతుందా. సో ఏం జరుగుతూ ఉంది, దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమవుతూ ఉందండి, యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది, తగ్గిపోతూ వస్తుంది, ఓకేనా. దీన్ని నేనేమంటానంటే డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అని అంటానండి. అది మన కాన్సెప్ట్ లో, మన బుక్ లో మనం మాట్లాడేటప్పుడు డిమినిషింగ్ అంటే ఏంటంటే రెడ్యూస్ అవ్వడం, మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అంటే మీ యూటిలిటీ అంటే మీ ప్రయోజనం యొక్క ఆ మార్జిన్ అండి. మార్జిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా కాస్ట్ ఉందా, నా కాస్ట్ కి నా ప్రయోజనం మార్జిన్ ఉంది కదండి. ఇప్పుడు 10 రూపాయలే ఏది, సోడా 10 రూపాయలే సోడా, బట్ నేను 50 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే ఎంత ఇచ్చారండి ఎక్స్ట్రా మార్జిన్, వాడికి 40 రూపీస్ ఇచ్చాను. బట్ సెకండ్ టైం ఏం జరిగిందండి, 40 ఇచ్చిన మార్జిన్ వాడికి, నేను 40 మార్జిన్ వాడికి వాడి దగ్గర కొనింది నేను 40 రూపీస్కి, సో నేను 30 రూపీస్ మార్జిన్ ఇచ్చాను వాడికి. సెకండ్ టైం ఏమన్నాడు, అసలు నేను మార్జిన్ ఇవ్వను, 10 రూపీస్ 10 రూపీస్ కొంటాను, నేను అంత మించి కొన్నానని చెప్పాను వాడికి నేను, ఓకేనా. అంటే ఏమైందండి, మార్జిన్ కంప్లీట్ తగ్గిపోయింది, అర్థమవుతుందా. సో దీన్ని ఏమంటాను నేను మన కాన్సెప్ట్ లో, ఆ టైం వచ్చి మాట్లాడుకుందామండి అది కూడా, ఓకేనా. వీటిని ఏమంటారు, డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అని అంటారు. సో మన యూటిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకని, ఎందుకనండి, మీరు సాటిస్ఫై అయిపోతూ ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది, ఖచ్చితంగా మీ యూటిలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఆ ఐటమ్ మీద, అంతే కదా. మన జనరల్ కూడా అంతే కదండి, స్వీట్స్ ఉన్నాయి, మీరు స్వీట్స్ ఎన్ని తినగలరండి, ఫస్ట్ స్వీట్ ఇచ్చే అంత ఆనందం సెకండ్ స్వీట్ ఇవ్వగలరా, పాల్కోవా, మంచి కోవా ఐటమ్ ఉందండి, తినగలరు, ఒక 2 పీసెస్ బాగా తినేస్తారండి, థర్డ్ పీస్ నుంచి గిల్లుకొని తింటారు, అంతేనా. ఫస్ట్ పీస్ ఇలా పెట్టేసుకుంటాం మనం,
ఫుల్ తినేసి బుగ్గు నిండా పెట్టేసుకుని తింటాం. థర్డ్ పీస్ ఫోర్త్ పీస్ వచ్చేప్పటికి ఏం చేస్తామండి, ఇంకా పీస్ చించుకుంటూ తినాలా వద్దా అనుకుంటూ కింద ఒక పేపర్ ఇస్తాడు, ఆ పేపర్ నుంచి ఆఫ్ తీసుకొని ఇలా మెల్లమెల్లగా తింటూ ఉంటామండి. మీరు మీరు ఎప్పుడు చేస్తారంటే ఫ్రూట్స్ దగ్గర కూడా చేస్తూ ఉంటారు. జాంకాయ గోవా ఫ్రూట్ ఉందండి, ఫస్ట్ గోవా ఫ్రూట్ ఏం చేస్తారండి, అసలు మీరు ఆ పీల్ కూడా తీయరు, అలా నవ్వుకొని తినేస్తారు. మామిడికాయ అయినా అంతే. సెకండ్ థర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఓన్లీ మీరు ఏం చేస్తారంటే ఆ ఫ్రూట్ ఒకటే తింటారా, అది తినరు మీరు, తక్కువ తినరు మీరు మోస్ట్లీ. వెళ్ళే కొద్ది ఏం చేస్తూ ఉంటారు, ఇంకా తగ్గించేస్తూ ఉంటారు తినేది, వేస్టేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అవునా కాదు? ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే డిమినిషింగ్ మార్జిన్ ఆఫ్ యూటిలిటీ అంట. అర్థమవుతుందా? సో మీకు వచ్చే ప్రయోజనం దాని ద్వారా ఏమవుతుందంటే పెరిగే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనండి? అండ్ ఇంకా మీకు ఆల్రెడీ డిమాండ్ అంటే తెలుసండి కదా, డిమాండ్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు నా ఒక డిమాండ్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఐడియా ఉందా అండి? మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. డిమాండ్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎక్కువ ప్రైస్ ఉంటే తక్కువ కొంటాం, అంతేనా? తక్కువ ప్రైస్ ఉంటే ఎక్కువ పెట్టి కొంటాను. ఒకటి ప్రైస్ అండి. ఇంకా చెప్పాలి, ఒకదాంతోనా డిమాండ్ సప్లై ఐ మీన్ డిమాండ్ డిపెండ్ అయి ఉంటుంది? బ్రాండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నిజమే. అబ్బాయి చెప్పాడు ఎవరు. డిమాండ్ అనేది బ్రాండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా చాలా వాటికి డిపెండ్ అయి ఉంటుందండి, ఒకటి కాదు. ఇంకా చెప్పండి. కన్స్యూమర్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది కదా, బయింగ్ ప్యాటర్న్, కన్స్యూమర్ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా సప్లై, తక్కువ సప్లై ఉందనుకోండి డిమాండ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉండొచ్చు, అంతే కదా. అండ్ ఇంకా 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 రావాలి పాయింట్స్, ఇవన్నీ చాలా. ఇంకా 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 సీజన్ బట్టి కూడా మారిపోతుందండి డిమాండ్. స్వెటర్స్, ఏసీస్, ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి సేల్స్ అనేవి? సమ్మర్ సారీ, ఏసీలు అయితే సమ్మర్ లో ఉంటాయి, స్వెటర్లు అయితే వింటర్ లో ఉంటాయి. రిమైనింగ్ టైమ్స్ లో డిమాండ్ తక్కువగానే ఉంటుంది కదండి. దాన్ని ఏమంటారు, సీజన్ కూడా మారిపోతూ ఉంటుంది డిమాండ్ అనేది. ఇంకా డిమాండ్ ఎలా మారుతూ ఉంటుంది, ప్లేస్ ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా ఆ జియోగ్రఫిక్ డెమోగ్రఫిక్స్ అన్ని మార్చేస్తూ ఉంటాయండి. జియోగ్రఫిక్స్ అంటే ఏంటి? ప్లేసెస్, అంతేనా? మీ జియోగ్రఫీ, మీ ప్లేసెస్ ని బట్టి కూడా మీ డిమాండ్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ డెమోగ్రఫిక్స్ అంటే ఏంటండి, మనుషుల గురించి చెప్తూ ఉంటారు. ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏజ్ ని బట్టి కూడా ఏమవుతూ ఉంటుందండి, మన డిమాండ్ మారిపోతూ ఉంటుంది. మీ ఏరియాలో ఎక్కువ 40+ వాళ్ళు ఉన్నారండి, ఓకేనా, అక్కడ మీరు క్రికెట్ బ్యాట్లు అమ్మాలనుకున్నారు, ఓకేనా, సేల్స్ ఎలా ఉండొచ్చండి, తక్కువగానే ఉంటాయి. సైకిల్స్ అమ్మాలనుకున్నారు 40 years అబవ్ వాళ్ళు, కొంటారా ఎవరన్నా? లేదు కదా. స్పోర్ట్స్ బైక్స్ ఇలాంటివి అవుతాయండి అక్కడ? అవ్వవు. అర్థమవుతుందా? సో ప్లేస్ ని బట్టి కూడా మనకేమవుతుంది, డెమోగ్రఫిక్స్ ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మీ డిమాండ్ అనేది కూడా. అర్థమవుతుందా? అండ్ ఇంకా వీటి మీద డిపెండ్ అయ్యొచ్చు, కల్చర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. పర్సన్స్ యొక్క కల్చర్స్ మీద కూడా డిపెండ్ అయ్యి, జనరల్ గా మాడుతున్నానండి నేను ఇంకా, ఓకేనా. కల్చర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మా ఊరికి వెళ్ళేసి, ఇప్పుడు మా విలేజ్ ఉందనుకుందాం అండి, విలేజ్ దగ్గరికి వెళ్ళేసి లేడీస్ జీన్స్ టీ షర్ట్ అమ్మాను అనుకోండి, ఎవరు కొంటారు? కొండరు కదా. బయింగ్ ప్యాటర్న్స్ మారిపోతాయి కదండి, ఓకేనా. కల్చర్ బిహేవియర్ బట్టి కూడా నేను ఏం చేయాల్సి వస్తుంది, నా డిమాండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ అసలు నేను ఎందుకు గమనించాలండి, ఈ డిమాండ్లు, ప్రైస్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఎంత డిమాండ్ ఉంటుంది, ఇవన్నీ ప్రజెంట్ మనం నేర్చుకునేది ఫండమెంటల్స్ కదా. సో నా డిమాండ్ ఎంత ఉంది, నేను ఎంత సేల్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ చేస్తానంటే నేను మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, నా బిజినెస్ ని మేనేజ్ చేయాలి, ఓకేనా. సో నేను బిజినెస్ మేనేజ్ చేయడం కోసం నా ఫండమెంటల్ ఇవన్నీ నాకు తెలిసి ఉండాలి, ఓకేనా. మనం ఇంటర్ లెవెల్కి వెళ్ళినప్పుడు, ఫైనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు అసలు డిమాండ్ గురించి అసలు మనం మాడుకోమండి, ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ గా మనకు అర్థమైపోతూ ఉంటుంది, కామన్ టాపికే. ఇక్కడ మీకు ఫౌండేషన్ ఎంతవరకు ఏం చెప్తామంటే ఇది మీ రియాలిటీనే, మీరు బయట చేసేవి ఇవన్నీ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందండి, వర్డింగ్స్ యాడ్ చేసి, ఈ వర్డింగ్స్ కి మీరు చేసే ఈ యాక్టివిటీ, మీరు డైలీ చేసే ఈ యాక్టివిటీని మన సబ్జెక్ట్ లో ఈ వర్డ్స్ తో మనం మాట్లాడుకుంటాం. ఇలా చెప్పి మీకు ఏం చేస్తాం, ఒక రిలేషన్ ని బిల్డ్ చేస్తాం అనమాట, సబ్జెక్ట్ కి, వర్డింగ్స్ కి, మీ రియాలిటీ బయట చేసే వాటికి, మీ డెసిషన్స్ కోసం, ఓకేనా అండి. అంతే తప్ప కొత్త సబ్జెక్ట్ ఏమి ఉండదండి దీంట్లో. కాకపోతే ఏం తెలుస్తుందంటే ఇంకొంచెం మీరు ఎవాల్వ్ అవుతూ ఉంటారు. ఇంటర్లో సబ్జెక్ట్ పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ఫౌండేషన్ కంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది ఖచ్చితంగా కదా. ఇంటర్లో, ఇంటర్ కంటే ఫైనల్ ఎక్కువ సిలబస్ ఉంటుందా?
అవునా? కానీ ఎలా అండి అంత ఈజీ చదువుకుంటూ వెళ్ళిపోతారు అంటే మీ ఎబిలిటీ పెరుగుతూ వస్తుందండి. ఓకేనా? మీ అండర్‌స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతూ వస్తుంది. ఎంత సిలబస్ ఉన్నా మీరు ఈజీగా మేనేజ్ చేస్తూ రాగలరు. ఎప్పుడు ఇలా చేయగలరు అంటే మీ సబ్జెక్ట్‌ని ఎప్పుడైతే మీ ప్రాక్టికల్‌గా మీరు మార్చుకుంటారో, నా రియల్ లైఫ్ ఇలా ఉంది. సో, ఇలా అని ఎప్పుడైతే మీరు అనలైజ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారో అప్పుడు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుందండి. అండ్ మనం నేర్చుకుంటుంది ఏం చెప్పాం మనం? బిజినెస్ ఫండమెంటల్ ఎకనామిక్స్. జస్ట్ ఫండమెంటల్సే. గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్స్ ఎప్పుడైనా కష్టంగా ఉంటాయా? ఎక్కడైనా? ఉండవు కదా! ఫండమెంటల్స్ ఈజీగానే ఉంటాయి. సో, మనకి ఈజీగానే అయిపోతుంది. ఎక్కువ ఎక్కువ భయపడొద్దు. అలాంటి ఏమనుకోవద్దండి. అర్థం కాకపోతే అడగండి. మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? జస్ట్ మనం ఫండమెంటల్స్ చెప్పుకుంటున్నాం. ఫండమెంటల్స్ మాకు 70 మార్క్స్ అండి. అండ్ మేనేజ్‌మెంట్ 30 మార్క్స్‌కి. ఈ ఫండమెంటల్స్‌లో ఫస్ట్ బేసిక్సే ఉంటాయి మళ్ళీ. ఫండమెంటల్స్‌లో మళ్ళీ బేసిక్స్ అండి. ఈ బేసిక్స్‌లో ఏముంటుంది మనకి? డిమాండ్, సప్లై ఎలా ఉంటుంది? ఓకే. థియరీ ఆఫ్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఏంటండి? థియరీ ఆఫ్ కాస్ట్ షీటా? అవన్నీ వస్తా ఉంటాయిలెండి. థియరీ ఆఫ్ కాస్ట్ షీట్ వస్తూ ఉంటాయి మనకి. అండ్ ఇంకేమున్నాయండి? థియరీ ఏంటి పెన్ రాయట్లేదండి ఇందాక నుంచి గీతలు పడుతున్నాయి. మీకు కనిపిస్తున్నాయా గీతలు? నేను అలా పైకల్లా ఇలా అన్న ప్రతిసారి గీతలు పడుతున్నాయి. రబ్ చేస్తుంటే పోవట్లేదండి. అదే హైలైట్ అది. ఇందాక నుంచి రాయడానికి ట్రై చేస్తున్నా వచ్చినప్పటి నుంచి. నేను రాస్తూ చెప్దాం అనుకున్నాను మీకు ఎగ్జాంపుల్స్ అది. బట్ రాయడానికి అవ్వట్లేదు ఇందాకటి నుంచి. హ్మ్. చూడండి ఒకసారి ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి డిమాండ్ అండ్ సప్లై. ఫస్ట్ ఫండమెంటల్స్ లో మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ డిమాండ్ అంటే నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ డిమాండ్ అంటే మీరు ఇప్పుడు వింటూ ఉంటారండి డిమాండ్ అనే విషయాన్ని. కానీ డెఫినేషన్ చెప్పండి డిమాండ్ అంటే. అర్థమవుతుందా? డిమాండ్ అంటే మనం ఎప్పుడు కూడా వీడికి డిమాండ్ ఎక్కువ ఉంది, లేకపోతే ఈ ప్రోడక్ట్ ఎక్కువ డిమాండ్ ఉంది. అర్థమవుతుందా? ఈ ఫోన్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు. లేకపోతే ఈ జాబ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది అని అనుకుంటూ ఉన్నామండి. ఓకేనా? సరే డిమాండ్ అంటే మాట్లాడుతున్నాం. అసలు డిమాండ్ అంటే ఏంటి? అసలు డిమాండ్ అనేది ఏంటండి అసలు? అది డిఫైన్ చేయడమా డిమాండ్ అనేది? క్రియేట్ అవ్వడమా? డిమాండ్ అనేది ఎప్పుడు ఎలా అవుతుందండి? క్రియేట్ అవుతుంది. అంతే కదా! డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి మనం. ఒక ప్రొడక్ట్ గాని, ఒక జాబ్ గాని ఎనీథింగ్ ఎవరికైనా డిమాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది చెప్పండి? ఫస్ట్ నీకు నీడ్ ఉండాలి. నీడ్ ఉంటే సరిపోతుందా? డిమాండ్ క్రియేట్ అయిపోతుందా? విల్లింగ్ టు బై. ఇప్పుడు మీరేమన్నారండి? ఫస్ట్ వర్డ్ మీరేమన్నారు? అది మీకు కావాలి. నీడ్ అనిపించాలి. అంటే ఏంటి? మీకు విల్లింగ్ ఉండాలి అనుకుందాం. అది మీకు దొరకాలని విల్లింగ్ ఉంటే మీకేమవుతుందంటే దానికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు నాకు యాపిల్ కావాలి అని విల్లింగ్ ఉందండి. ఓకేనా? యాపిల్ అంటే ఫోన్. యాపిల్ దొరికేస్తుంది. ఓకేనా? యాపిల్ ఫోన్. నాకు విల్లింగ్ అనుకుందాం. నాకు అది కొనాలని అనిపిస్తుందండి. డిజైర్, వాంట్ నాకుంది. ఓకేనా? సో యాపిల్కి ఏమైందండి? డిమాండ్ క్రియేట్ అయింది. అండ్ డిమాండ్ క్రియేట్ అయిపోతే నేను కొనేస్తానా? ఏముండాలి? దానికి రియల్ డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే. ఇప్పుడు ఇది నోషనల్ అండి. నాకు కావాలనుకుంటే డిమాండ్ క్రియేట్ అయినట్టే. బట్ రియల్ డిమాండ్ క్రియేట్ అయిందా? జస్ట్ నోషనల్. నీకు నాకు చెప్పడానికి బాగుంటుంది అంతే. అంతే. రియాలిటీ నేను రియల్ కస్టమర్‌ని కాదు. నేను ఇంకా రియల్ కస్టమర్‌ని యాపిల్ ఫోన్‌కి. నాకు కావాలంటే కుదరదండి. నా దగ్గర ఏముండాలి? మనీ ఉండాలి. మనీ ఉంటేనే ఏమవుతాను నేను? నా యాపిల్ ఫోన్‌కి నేను రియల్ కస్టమర్‌ని అవుతాను. అంతే కదా! అంటే డిమాండ్ ఉన్న కస్టమర్స్‌లో నేను ఒకడిని ఉంటాను. లేకపోతే ఆ డిమాండ్ 10,000 మంది డిమాండ్ ఉందండి ఒక ఫోన్‌కి అంటే, నా దగ్గర డబ్బులు లేవండి. 1,00,000 ఫోన్. నా దగ్గర 1,00,000 లేదు. నాకు ఫోన్ కావాలి. ఐఫోన్ కావాలి అంటున్నాను. కానీ నా డిమాండ్‌లో నేను ఉండను. అర్థమవుతుందా? ఐఫోన్ వాళ్ళు 50,000 ఫోన్స్ రెడీ చేసి పంపించారు అనుకుందామండి. అర్థమవుతుందా? వాళ్ళు డిమాండెడ్ కస్టమర్స్ అని పంపించారు. బట్ నేనేమంటున్నాను? నాకు ఐఫోన్ కావాలి అంటున్నాను. అలా కావాలన్నది మాత్రాన వాళ్ళు నా కోసం రెడీ చేయలేదు. ఎందుకని? ఆ 50,000 దానికి ఒక 1,00,000 ఖర్చు అవుతుంది అనుకుంటే, వాళ్ళ దృష్టిలో నా దగ్గర 1,00,000 లేదని. ఈ 50,000 కోసం నా కోసం కాదు. అదర్ 50,000 మెంబర్స్ కోసం పంపిస్తున్నారు. ఓకేనా? నా దగ్గర కూడా 1,00,000 ఉందని వాళ్ళు కన్సిడర్ చేస్తే, అప్పుడేం చేస్తారండి? నేను కూడా వాళ్ళ కస్టమర్‌ని అవుతాను. అర్థమవుతుందా? వాళ్ళ దృష్టిలో నా సైడ్ నుంచి కూడా వాళ్ళకి డిమాండ్ క్రియేట్ అవుతుంది. లేకుంటే వాళ్ళకి డిమాండ్ క్రియేట్ అవ్వదు. ఏమనుకుంటారా? అరుస్తూ ఉంటారు, పోతూ ఉంటారులే అంతే. అది రియల్ డిమాండ్ కాదు కదా! అర్థమవుతుందా? జస్ట్ నోషనల్ అయిపోతుంది. ఇది నాకు కావాలి. విల్లింగ్ టు బై ఉండడం ఏమవుతుందండి? ఇప్పుడు మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి. మీరు పాస్ అవ్వాలని అందరికి ఉంటది.
ఓకేనా? సరిపోతుందా ఎగ్జామ్కి? సరిపోదు. ఏం అవ్వాలి? ఎబిలిటీ ఉండాలి. మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి పాస్ అవ్వాలి అంటే. అది ఉండాలంటే మనం చదువుకోవాలి. అది తర్వాత సెకండరీ. ఖచ్చితంగా చదువుతాం మనం. చదవడానికే వచ్చాం, చదువుతామండి. మీరు ఎక్కువ డీవియేషన్స్ మీరు వచ్చేస్తారేమో, అయిపోద్దేమో ఏం అనుకోవద్దు. అలాంటి ఏం జరగవు. అన్ని హ్యాపీగా జరుగుతాయి. ఒకవేళ ఫౌండేషన్ ఏమైనా జరుగున్నా మీరు ఎక్కువ ఫికర్ అవ్వద్దండి. తెలియక చేస్తుంటారు అంతే మీరు. ఎందుకంటే ఫౌండేషన్ చెప్పేవాళ్ళు ఉండరు కదా, తక్కువగా ఉంటారు, ఇంటి దగ్గర దూరంగా వచ్చి ఉంటారు. జరిగితే తప్పులు ఏమైనా జరిగితే ఫౌండేషన్లోనే జరగాలి. ఓకేనా? మోస్ట్ అది కూడా జరగకుండా చూసుకోండి. ఓకే, తర్వాత నుంచి తప్పులు జరగకూడదు. ఉం? ఎందుకంటే ఏమవుతుందంటే అండి, ఓ లైన్ ఒకలా పోతూ ఉంటే కొన్ని రోజులకు అలాగ అలవాటు అనుకోండి, మళ్ళీ సక్రమంగా రావడం కష్టమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ నుంచే మీరు అలా చదువుకుంటూ డైలీ అలా వెళ్తూ ఉండండి. ఓకే లేదు, డిమాండ్ మాట్లాడుకుంటున్నాం. సరే, డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందండి? నాకు జస్ట్ విల్లింగ్ ఉంటే సరిపోతుందా? నాకు సరిపోదు. నాకేం ఉండాలండి? ఎబిలిటీ కూడా ఉండాలి. అప్పుడేమవుతుంది? రియల్ డిమాండ్ అవుతుంది. అప్పుడు దాకా డిమాండ్ అవ్వదు, ఊరికే మాట చెప్పడానికి సరిపోతుంది అంతే డిమాండ్ అనేది. ఇవన్నీ ఎలా ఉన్నాయండి? మన రియాలిటీ మారుతున్నట్టే ఉన్నాయి కదా. అర్థమవుతుందా? సో సబ్జెక్ట్ మొత్తం ఇలానే ఉంటుంది, రియాలిటీ మనం ఆడుకుంటున్నట్టే ఉంటుందండి. ఓకేనా? కాకపోతే ఎలా ఉంటుందంటే వర్డింగ్స్ ఉంటాయి, డిమాండ్ అంటాడు, ఓకే, సప్లై, ఇలాంటివన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకో బయట, మనం బయట మాట్లాడుకో. బయట ఇక్కడ సబ్జెక్ట్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒక న్యూస్ పేపర్ అనుకోండి. ఓకేనా? ఇండియన్ పేపర్లు ఏముంటాయండి? హిందూ పేపర్లు ఏముంటాయి? రోజు జరిగే ఉంటాయా? మీరు ఎప్పుడైనా హిందూ పేపర్ చదివారా? చదివారండి? మన మెటీరియల్ కంటే కష్టంగా ఉంటాయి వర్డింగ్స్, అవునా? చదివారండి ఎప్పుడైనా? ఒక పేపర్ మొత్తం మీరు చదవడానికి దగ్గర దగ్గర ఒక వారం పట్టొచ్చండి. ఒకసారి కొన్ని పెట్టుకుంటే మీరు వారం చదవచ్చు. ఆ వారం లోపల ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ ఎంత ఇంప్రూవ్ అయిందో మీరే తెలుసుకుంటారు. ఎన్ని వర్డింగ్స్ వస్తాయో మీరు ఎన్నిసార్లు గూగుల్ తీసుకుంటారు ఆ వర్డింగ్స్ చదవడం కోసం, ఆ వర్డింగ్స్ అర్థం అవడం కోసం. సో హిందూ పేపర్ అప్పుడు చదవడం, బిజినెస్ లైన్ పేపర్స్, బిజినెస్ లైన్ అవసరం లేదండి, ఓ పెద్ద పెద్ద ఏం అవసరం లేదు. హిందూ పేపర్ ఎందుకు? జస్ట్ ఫర్ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ కోసం, వాటి కోసం మీరు హిందూ పేపర్లు చదవడం. నా సబ్జెక్ట్కి ఏం అవసరం లేదండి, మీరు హిందూ పేపర్లు చదివేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం మీరు చదవాలి. ఫౌండేషన్లో ఏ పేపర్ కోసం మీరు హిందూ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్లో కూడా ఏ పేపర్ కోసం మీరు హిందూ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. కానీ మీకోసం మీరు హిందూ పేపర్ కానీ అలాంటి ఇంగ్లీష్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఎంతో కొంత అలవాటు చేసుకుంటూ డైలీ గూగుల్లో మీకు కొత్త కొత్త వర్డ్స్ తెలుస్తూ ఉంటాయండి. ఓకేనా? అలా చదువుతూ ఉండాలి. అండ్ మన చాప్టర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరు ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ బుక్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మనం చెప్పుకుంటామండి, ఏమన్నా మిస్ చేస్తున్నాం ఏమో అని ఒకసారి చూసుకుంటాం. మీరు కూడా ఒకసారి ఏం చేయాలి? మొత్తం రివైజ్ చేసుకొని ఏమన్నా మిస్ అయ్యే టాపిక్స్, ఓకేనా, అన్ని అర్థమయ్యేలా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా మనకు అర్థమవుతుందా లేదా ఇవన్నీ మీరే చెక్ చేసుకోవాలి. ఓకేనా? నేను చెప్తాను, అన్ని కవర్ చేస్తాను. మీరు కూడా ఏం చేయాలి? ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదండి. కొడితే మొత్తం పగిలిపోవాలి, 100 మార్కులు రాసేయాలి. అర్థమవుతుందా? అలా ప్రిపేర్ అవ్వాలి మనం. చాలా టైం ఉంది, సిలబస్ చాలా తక్కువ, చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్లు పడ్డం అలాంటి ఏం చేయొద్దు. ఓకేనా? ఇంతేనా అండి? ఇంకా వస్తారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తూ ఉండే వాళ్ళు ఉన్నారా? మీకేమన్నా? మీ పేరే జశ్వంత్? మీ పేరే జశ్వంత్, మీ పేరు హర్ష, మీ పేరు హిమ, మీ పేరండి సుదర్శన్. సుదర్శన్, మీ పేరు మళ్ళీ మర్చిపోయారు. ఇది కాదు, హర్ష. జశ్వంత్ ఒకటి గుర్తుందండి బాగా, కానీ మీ ఇద్దరు ఎవరి పేరు అది గుర్తులేదు. నాకు పేర్లు కొంచెం తక్కువ గుర్తుండేవండి, మెల్లమెల్లగా గుర్తు పెట్టుకుంటాను ఇంకా అందరి పేర్లు. సరే, డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది అనుకున్నామండి? డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది? 2 పాయింట్స్. ఒకటి, ఫస్ట్ ఏం ఉండాలి? ఆ కొనాలనిపించాలి. అర్థమవుతుందా? డిజైర్ టు బై ఆర్ విల్లింగ్ టు బై. ఓకేనా అండి? అది నాకు అనిపించాలి, అప్పుడే డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ రియల్ డిమాండ్ అయితే కాదు. అవునా? రియల్ డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఎబిలిటీ టు బై ఉండాలి. ఎందుకని? ఇప్పుడు వాడు నన్ను కస్టమర్ వాడు అనుకోవాలి అంటే అసలు ఫస్ట్ నేను కొనాలి కదా. నేను కొనకుండా నేను కొంటాను అంటే వాడు నిజంగా వీడు కస్టమర్ లేని రాసుకుంటాడు ఏంటి? అర్థమవుతుందండి? ఇప్పుడు బిఎండబ్ల్యూ కార్ ఎవరికి కావాలంటే ఊర్లో అందరూ కావాలంటారు, అవును కదా? ఇప్పుడు వీళ్ళందరికి కావాలి కదా అన్నారు కదా అని బిఎండబ్ల్యూ కంపెనీ అందరి కోసం తయారు చేస్తుందా? ఎవరి కోసం తయారు చేయదు. ఎవడైతే కొంటానంటాడో, ఎవడైతే మనీ ఉంటుందో వాడి కోసమే తయారు చేస్తాడు. అర్థమవుతుందండి? మీనింగ్ అర్థమవుతుందా? సో డిమాండ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది రియాలిటీలో? డిమాండ్ అంటే ఏంటి? 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది, డిమాండ్ అనేది ఉంటుంది అక్కడ. ఏ 2 పాయింట్స్ అనేవి? అవేంటి 2 పాయింట్స్? విల్లింగ్ టు బై
అండ్ ఎబిలిటీ టు బై, ఈ రెండు ఉండాలండి. ఏ కండిషన్ లేకపోతే అండ్ విల్లింగ్ టు బై అండ్ ఎబిలిటీ టు బై, రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా కంప్లీట్ గా డిమాండ్ క్రియేట్ అయినట్టుగా కాదు. ఓకేనా అండి? అండ్ అది ప్రొడక్ట్ అయినా కావచ్చు, సర్వీస్ అయినా కావచ్చు. మనం ప్రతిసారి ఏం ఆడుకుంటామండి, ఓన్లీ ఎక్కువసారి మనం ప్రొడక్ట్ గూడ్స్ అనే ఆడుకుంటామండి. ఓకేనా? బట్ మనం చెప్పకుండా ఇన్బిల్ట్ గా ఏం ఆడుకుంటూ ఉంటాం, ఇప్పుడు సర్వీసెస్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రొడక్ట్ అదే కాస్ట్ కదండి. ఇప్పుడు సర్వీసెస్ అంటే ఏంటి? ఫోన్ రిపేర్లు, ఓకేనా, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, వీటికి కూడా డిమాండ్ అనేది ఉంటుంది, సప్లై అనేది ఉంటుంది. అంతే కదా? అర్థమవుతుందో? ఇప్పుడు ఆటోలు ఎక్కువ లేవండి, ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. ఎప్పుడు? లాక్డౌన్ టైంలో గుర్తుంటే మీకు. అప్పుడు ఆటో వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, 40 రూపీస్ 50 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఎక్కడ? జస్ట్ సెంటర్ లో వదిలిపెట్టడానికి కూడా 50 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఏమైంది? మీరు ఇస్తున్నారా లేదా? వాళ్ళు 50 రూపీస్ తీసుకున్నా మీరు ఏం చేస్తున్నారండి? ఇస్తున్నారు. మీరు ప్రోడక్ట్ కి ఇస్తున్నారా, సర్వీస్ కి ఇస్తున్నారా? సర్వీస్ కి ఇస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో సర్వీస్ కూడా ఏం జరిగిందండి, ఇక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. ఎందుకని? ఎందుకని ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల. ఎందుకని? ప్రైస్ ఇంక్రీజ్ వల్ల డిమాండ్ పెరిగిందా అంటే కాదు, డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అవునా కాదా? ఆ డిమాండ్ అనేది ఎలా ఇంక్రీజ్ అయింది మీ రియాలిటీలో? కస్టమర్స్ లేరు బయట, ఐ మీన్ ఆల్టర్నేటివ్ ఎవరు బయట లేరు, అంటే సప్లై లేదు, ఆటోలు లేవు బయట. అంతే కదా? లాక్డౌన్ టైంలో మనకు ఆటోలు లేవండి, ఎవరు వదిలిపెట్టట్లేదు బయటికి, సప్లై లేదు, మనం వదిలిపెట్టే ట్రాన్స్పోర్టర్ లేరు ఎవరు. సో అప్పుడు నేనేం చేశాను, ఎంతైనా పెట్టుతున్నాను. అప్పుడు నేను 10 రూపీస్ ఇవ్వాల్సింది 50 రూపీస్ ఇచ్చాను. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎన్ని కండిషన్స్ చూడండి. సప్లై తగ్గడం వల్ల ఏం జరిగిందండి? డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల ఏం జరిగిందండి? నా ప్రైస్ ఏం జరిగింది? పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ కూడా పెరిగింది. ఇక్కడ ఇంకో కండిషన్ వచ్చింది ఇప్పుడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి మళ్ళీ ఇప్పుడు, సర్వీసెస్ కూడా ఇట్లాగే ఉంటుందండి. ప్రొడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ప్రైస్ తగ్గుతూ ఉంటే డిమాండ్ అనేది ఎలా ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరుగుతూ ఉంటే ఏమవుతుందండి? సారీ, ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? డిమాండ్ తగ్గుతుంది. ఓకేనా? డిమాండ్ పెరిగితే ఏమవుతుందండి? ప్రైస్ ప్రైస్ తగ్గుతుందా? ప్రైస్ తగ్గుతుందా? ప్రైస్ తగ్గిందా? ఇందాక ఆటో ఎగ్జాంపుల్ చెప్పండి. సప్లై తగ్గిందండి. సప్లై తగ్గడం వల్ల ఏం జరిగింది? డిమాండ్ ఏమైందండి? పెరిగింది. ప్రైస్ ఏం జరిగిందండి? పెరిగింది. మరి ఇందాక మీరేం చెప్పారు? ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుందండి? కండిషన్ అర్థమవుతుందా మీకు? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయా? నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇందాక? సప్లై దగ్గర నుంచి వచ్చాను. కాబట్టి ఏం జరిగింది? డిమాండ్ ప్రైస్ గురించి మాట్లాడాను, సప్లై నుంచి మాట్లాడుకుంటూ వస్తా. ఓకేనా అండి? అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ కండిషన్ లో ఓన్లీ ప్రైస్ గురించి మాట్లాడింది. ప్రైస్ తగ్గిందండి. అప్పుడు నా దగ్గర కొనే కస్టమర్లు ఏమవుతారు? ఎక్కువ మంది అవుతారు. అప్పుడు ఏమైనట్టు? డిమాండ్ పెరిగింది. మీరు చెప్పింది కరెక్టే, ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది. ఇక్కడ నేను ప్రైస్ డిమాండ్ గురించే మాట్లాడాను. ఓకేనా అండి? దీన్ని నేనేమంటానంటే లా ఆఫ్ డిమాండ్ అని అంటాను. ప్రైజ్ డిమాండ్ గురించి మాత్రమే మాట్లాడితే నేను లా ఆఫ్ డిమాండ్ అంటానండి. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఇలా మాట్లాడట్లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే, లాక్డౌన్ టైంలో ఏం జరిగిందంటే అండి, సర్వీసెస్ తగ్గిపోయాయి, నాకు ఆటోలు తగ్గిపోయాయి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది? సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గిపోవడం వల్ల ఏం జరిగిందంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సప్లై తగ్గడం వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో సప్లై తగ్గడం వల్ల ఏం జరిగింది? డిమాండ్ కూడా ఏమైందండి? పెరిగింది. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నేను ప్రైస్ సప్లై గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ సప్లై తగ్గడం వల్ల ప్రైస్ ఏమైందండి? ఇంక్రీజ్ అయింది. దీన్ని నేనేమంటానంటే థియరీ ఆఫ్ సప్లై అని అంటాను. ప్రైస్ ఉన్న ప్రతిసారి ఏమంటానంటే ఆపోజిట్ వర్డ్ తో నేను మెన్షన్ చేస్తానండి. ప్రైస్ తగ్గుతూ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. ఓకే? అండ్ ప్రైస్ పెరుగుతూ ఉంటే డిమాండ్ తగ్గుతూ ఉంది. దీన్ని నేనేమంటున్నాను ఇక్కడ? లా ఆఫ్ డిమాండ్ అంటున్నాను. ప్రైస్ డిమాండ్ మధ్యలో ఉండేదాన్ని. ప్రైస్ అండ్ సప్లై మధ్యలో ఉండే వాటిని నేనేమంటానండి? లా ఆఫ్ సప్లై అని అంటాను. సార్ ఏమంటానండి? ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అంటున్నాను. ఇక్కడ ప్రైస్ సప్లై గురించి మాట్లాడితే ఏమంటానండి నేను? లా ఆఫ్ సప్లై అని అంటాను. అంటే ఏంటి? సప్లై పెరిగితే ప్రైస్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎక్కువ సప్లై చేస్తూ సప్లైస్ ఎక్కువ వస్తుంటే ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? సప్లై తగ్గిపోయిందంటే ప్రైస్ ఏమవుతుందండి? పెరుగుతుంది. దీన్ని నేనేమంటాను? లా ఆఫ్ సప్లై అని అంటాను. ఓకే, ఇలాంటి పదాలన్నీ ఉంటూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని పదాలు ఉంటాయండి. ఒక్క నిమిషం. డిమాండ్ షెడ్యూల్స్ అని మాడుకుందాం.
డిమాండ్ షెడ్యూల్స్ అంటే ఇక్కడ 2 పార్ట్స్ డివైడ్ చేశారండి. అసలు ఇది అసలు టాపికే కాదు చెప్పాలంటే జనరల్ గా. డిమాండ్ షెడ్యూల్స్. డిమాండ్ ఓకే. డిమాండ్ షెడ్యూల్స్ అంటే ఏంటో చెప్పి ఇంకొక చిన్న వర్డ్ గురించి చెప్పేసి క్లాస్ ని ఇక్కడికి రామ్ చెప్పుకుందాం. ఓకేనా? రేపు బుక్ ఓపెన్ చేసి లైన్ బై లైన్ వెళ్దాం. ఓకేనా? అండి డిమాండ్ షెడ్యూల్స్. ఈ డిమాండ్ షెడ్యూల్స్ లో 2 ఉంటాయండి. ఒకటి ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అని, ఇంకొకటి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అని 2 ఉంటాయి. మార్కెట్ షెడ్యూల్, ఇండివిజువల్ షెడ్యూల్. ఇండివిజువల్ షెడ్యూల్ లో మనకి ఏం చెప్తూ ఉంటాడంటే ఒక్క ప్రోడక్ట్ గురించి కానీ, ఓకేనా, ఒక్క కస్టమర్ గురించే మాట్లాడతాడు. ఓకేనా? ఒక్క కస్టమర్ గురించే మాట్లాడతాడు. ఒక్క ఇండివిజువల్ గురించే మాట్లాడతాడు. అంటే ప్రైస్ నాకు 10 రూపీస్ ఉంటే 20 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. అర్థమవుతుందండి? అంటే ఒకసారి మెల్లగా మాట్లాడుకుందాం. అంటే 10 రూపీస్ ఉంటే అనుకుందాం అండి, ప్రైస్ 10 రూపీస్ ఉంటే 10 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. ఓకే, అండ్ ప్రైస్ అనేది 9 రూపీస్ అయింది, అప్పుడు 12 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. ప్రైస్ అనేది 8 రూపీస్ అయింది, సో ఇప్పుడు 13 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. ప్రైస్ అనేది 7 రూపీస్ అయింది, 15 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. ఓకేనా? అర్థమవుతుందండి? లేకుంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ప్రైస్ 15 రూపీస్ అయింది, 5 యూనిట్స్ సేల్ అవుతున్నాయి. ఏంది? ఒక ఇండివిజువల్ కస్టమర్ గురించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? సో 10 రూపీస్ ఉన్నప్పుడు వాడి డిమాండ్ ఎలా ఉందండి? 10 ఉంది డిమాండ్ ఒక ఇండివిజువల్ గా. ఓకేనా? ప్రైస్ 15 అయింది, ఇండివిజువల్ డిమాండ్ ఏమైంది? వాడు ఎన్ని కొనాలనుకుంటున్నాడు? 5 కొనాలనుకుంటున్నాడు. ఓకేనా? ప్రైస్ 9 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని కొనాలనుకుంటున్నాడు? 8 కొనాలనుకుంటున్నాడు. అట్లా అర్థమవుతుందా? వాళ్ళ డిమాండ్ బట్టి. దీన్ని నేనేమంటానంటే ఇండివిజువల్ డిమాండ్ అని అంటానండి. అలా కాకుండా మార్కెట్ లో ఎంతమంది ఇండివిజువల్స్ ఉంటారండి? ఎంతమంది ఉంటారు? మార్కెట్ లో బోల్డ్ మంది ఇండివిజువల్స్ ఉంటారు కదా. మార్కెట్ లో ఫోన్ సప్లయర్స్ అయినా, మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఎనీ కంపెనీస్, ఎవరైనా ఎంతమంది ఉంటారంటే బోల్డ్ మంది ఉంటారు మార్కెట్ లో. ఓకేనా? ఈ అక్యుమిలేషన్ ఆఫ్ ఇండివిజువల్ షెడ్యూల్స్ అండి. అక్యుమిలేషన్ అంటే ఏంటండి? అన్ని యాడ్ చేసుకోవడం. ఓకేనా? అందరి ఇండివిజువల్ షెడ్యూల్స్ యాడ్ చేసుకుంటే నేను ఏమంటాను? మార్కెట్ షెడ్యూల్ అని అంటాను. అంతే. ఇండివిజువల్ షెడ్యూల్స్ ఉంటాయండి నాకు. ఓకేనా? అండ్ ఇవన్నీ కలిపితే ఏమంటానండి నేను? మార్కెట్ షెడ్యూల్ అని అంటాను. అప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్ షెడ్యూల్లో? ఎలా ఉంటుందండి మార్కెట్ షెడ్యూల్? ఎలా ఉండొచ్చు? ఇప్పుడు నా 10 రూపీస్ ఉందండి మార్కెట్ షెడ్యూల్లో. పర్సన్ ఏ అనే దగ్గర నా డిమాండ్ 10 యూనిట్స్ నా డిమాండ్. పర్సన్ బి మాత్రం 12 కొనాలనుకుంటూ ఉన్నాడు. పర్సన్ సి 8 తీసుకుందాం అనుకుంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు నా మార్కెట్ డిమాండ్ ఎంత అండి? 10 + 12 + 8. అర్థమవుతుందా? నా మార్కెట్ డిమాండ్ పెరిగిపోయింది కదా. నా కస్టమర్ ముగ్గురు అయిపోయారు ఇక్కడ. ఇంతకుముందు నేను ఓన్లీ ఇండివిజువల్ ఒక్కరికి చూశానండి. ఓకేనా? ఏ ఒక్కరికి చూశాను. ఎన్ని? 10. 15 రూపీస్ ఉన్నప్పుడు 5, 8 రూపీస్ ఉన్నప్పుడు 9 రూపీస్ ఉన్నప్పుడు 8. ఇవి నా ఇండివిజువల్. మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఏ బి సి డి లా బోల్డ్ మంది వచ్చేసారు నాకు. ఓకేనా? ప్రైస్ 10 రూపీస్, ఏ 10 కొంటాడు, బట్ బి వచ్చేసరికి 12 కొంటాను అంటున్నాడు, బట్ సి వచ్చేసరికి 8 కొంటాను అంటున్నాడు. డిమాండ్. ఓకేనా? ఇవన్నీ యాడప్ చేశాను నేను. 10 + 12 + 8, ఇంకా డి ఏమన్నా కొనంటే అది కూడా. ఓకేనా? ఇవన్నీ కలిపితే ఏమొస్తుందండి? నాకు మార్కెట్ డిమాండ్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ 10, బి అనేవాడికి ఎన్ని? 12, సి అనేవాడికి ఏంటంటే 8 కావాలి. ఇవన్నీ ఏంటి? ఇండివిజువల్ డిమాండ్స్. ఒక్కో డిమాండ్స్ ఇండివిజువల్ గా. ఏ అనేవాడికి సపరేట్ ఇండివిజువల్, బి అనేవాడు సపరేట్ ఇండివిజువల్, సి అనేవాడు సపరేట్ ఇండివిజువల్. వీటిని ఏమంటారు? ఇండివిజువల్ షెడ్యూల్స్ అని అంటారు. ఇవన్నీ అక్యుములేట్ చేయడం అంటే ఇవన్నీ యాడప్ చేయడం. ఓకేనా? కొన్ని పదాలు మీరు వస్తూ ఉండాలండి ఇంగ్లీష్వి కూడా. అక్యుములేషన్స్ అనేవి కానీ ఇలాంటి పదాలు వస్తూ ఉండాలి. ఓకేనా? ఇవన్నీ అక్యుములేట్ చేస్తే దాన్ని ఏమంటానండి నేను? మార్కెట్ షెడ్యూల్ అని అంటాను. మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఓకే, ఇండివిజువల్ గా ఉంటే ఏమంటారండి? ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అని అంటారు. ఇవి పదాలు. అండ్ ఒక వర్డ్ అండి మీరు నేర్చుకోవాల్సిన వర్డ్. మీరు ఎప్పుడైనా సిట్రస్ కార్పస్ అనే వర్డ్ ఎవరైనా విన్నారండి? పెన్ రాస్తే స్పెల్లింగ్ రాద్దామని ఇందాకటి నుంచి పెన్ నన్ను ఒక్క నిమిషం ఎలాగైనా రాస్తాను. సిట్రస్ ఏమన్నానండి? సిట్రస్ ప్యారిబస్ అండి. ఎవరైనా విన్నారండి ఎప్పుడైనా? ఖచ్చితంగా వినుండాలి. ఇంతకుముందు మీరు ఎకనామిక్స్ అనేది వినుంటే, ఎకనామిక్స్ వినుంటే మీరు సిట్రస్ ప్యారిబస్ లేదా వెళ్ళలేదండి? వినుంటారు, ఖచ్చితంగా వినుంటారు ఎకనామిక్స్ లో. అంటే మీనింగ్ అంటే జస్ట్ మీనింగ్ అండి, ఏదో పెద్ద పదాలు ఏం కాదండి. దాని మీనింగ్ ఏంటంటే, ఇది లాటిన్ వర్డ్, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ ఏంటి అంటే, బీయింగ్ అదర్ థింగ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ బీయింగ్ అదర్ థింగ్స్ ఆర్ కాన్స్టెంట్
ఈ కండిషన్ తప్ప. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఏమంటానంటే సిట్రస్ పారిబస్ తో నేను ఎందుకు కంపేర్ చేశానండి, ఈ వర్డ్ మీకు ఏం తెలుసుకోవాలంటుందంటే అసలు సిట్రస్ పారిబస్ చెప్పాడండి ఈ ఈ ఈ కండిషన్ కాకుండా రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ గా ఉంచుదామని. అప్పుడే మీకు ఏం తెలుస్తుంది, రియాలిటీ తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చేశారండి, డిమాండ్ తీసుకుంటున్నారండి. నేను డిమాండ్ తీసుకుంటే కండిషన్స్ ఏం చెప్తూ వస్తానంటే ప్రైస్ అనేది తప్ప రిమైనింగ్ అన్ని కాన్స్టెంటే అని చెప్తాను. అర్థమవుతుందా? రిమైనింగ్ అన్ని ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. ఇది నా ప్రొడక్ట్ అలానే ఉంటుంది, ఓకేనా. నా ప్రైస్ తప్ప నా కస్టమర్ బిహేవియర్ అర్థమవుతుందండి, సీజన్ అన్ని సేమే, సిచ్యువేషన్స్ అన్ని. బట్ ఏం చేంజ్ అయింది అంటున్నాడు, ప్రైస్ ఒక్కటే చేంజ్ అయింది. ఇప్పుడు నా డిమాండ్ ఎంత అని కనుక్కోవాలనుకుంటున్నాను. ఏ కండిషన్ యూజ్ చేశానండి ఇక్కడ, సిట్రస్ పారిబస్ కండిషన్ యూజ్ చేశాను అని మనం జస్ట్ జనరల్ తెలుసుకుంటున్నాం అండి. ఇదే మనకి ఎగ్జామ్ ఇచ్చేయడం అలాగే ఉండదు. పొరపాటున ఇస్తే ఎంసీక్యూస్ లో అర్థమవుతుందా. సో ఎవరు చెప్పారండి, సిట్రస్ పారిబస్ ఏం చెప్పాడండి, బీయింగ్ అదర్ థింగ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ కాన్స్టెంట్ అని చెప్పాడండి. మీరు ఇంటర్లో చేస్తుంటారు కదా ఇలాంటివన్నీ. ఇఫ్ కాన్స్టెంట్ ఇవన్నీ కాన్స్టెంట్ గురించి చేస్తారండి. ఒకటే ఎలా ఉంటుంది, వేరియబుల్ గా ఉంటుంది, అవును కదా. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు కనుక్కుంటారు, అంతే కదండి. వై ఈక్వల్ టు కనుక్కున్నప్పుడు ఏం చేస్తారు మీరు, బి కొన్ని అన్ని ఈక్వల్ గా ఉంచి ఒకటే వేరియబుల్ చేస్తారు, ఒకటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చేంజ్ అయితే ఇదంతా చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అయితే ఇదంతా చేంజ్ అవుతుంది అని కనుక్కుంటూ ఉంటారు కదండి. మిగతావన్నీ ఎలా ఉంటాయి, ఈక్వల్ గానే ఉంచుంటారు, వాటిని ఏం చేంజ్ చేయరు మీరు, కాన్స్టెంట్ గానే ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే సిట్రస్ పారిబస్ అని అంటామండి, రూల్. ఓకేనా, అర్థమవుతుందా. ఇది లాటిన్ వర్డ్, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు తర్వాత గూగుల్లో అలా సెర్చ్ చేసుకోండి సిట్రస్ పారిబస్ అలాగా, ఓకేనా. ఇది ఎందుకు మాట్లాడతామంటే అండి, మనం ఎక్కువ కండిషన్స్ చెప్పుకుంటామండి ఎకనామిక్స్ లో. డిమాండ్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రైస్ చెప్పేటప్పుడు, ప్రైస్ డిమాండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సప్లైని అసలు కాన్స్టెంట్ గా ఉంచేస్తాను, సప్లైని అసలు మాట్లాడను. మిగతా టేస్ట్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడను. ఎందుకని, నా డిమాండ్ కి ఎన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, నా డిమాండ్ ని ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుందా, సప్లై ఎఫెక్ట్ చేస్తుందా, కస్టమర్ టేస్ట్ ప్రిఫరెన్స్ నన్ను ఎఫెక్ట్ చేస్తున్నాయా, అండ్ ఇంకా ఏం చేస్తున్నాయండి, క్లైమేట్ ఏం చేస్తుందండి నన్ను ఎఫెక్ట్ చేస్తుందా, వీటన్నింటికి ఏం చేస్తున్నాయండి, ఎక్కడ ఇన్కమ్, నా ఇన్కమ్ కూడా ఏం చేస్తుందండి నన్ను ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ని ఎఫెక్ట్ చేస్తున్నా, ఇన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు నేను రిలేషన్ కనుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రైస్ కి డిమాండ్ రిలేషన్ కనుక్కోవాలి అనుకుంటున్నాను. నా ప్రైస్ కి డిమాండ్ రిలేషన్ కనుక్కోవాలి అన్నప్పుడు నా దగ్గర మొత్తం 5 కండిషన్స్ ఉన్నప్పుడు 5 లో ఒకటే ప్రైస్ కండిషన్, రిమైనింగ్ 4 ఏం చేయాలి, నేను కాన్స్టెంట్ గా ఉంచితేనే నాకేం తెలుస్తుంది, ప్రైస్ కి డిమాండ్ కి రియల్ రిలేషన్ తెలుస్తుంది, అంతే కదా. అర్థమవుతుందండి. అలా కాన్స్టెంట్ గా ఉంచమని చెప్పింది ఎవరు అంటే సిట్రస్ పారిబస్ చెప్పారు. అలా మీరు కాన్స్టెంట్ గా ఉంచితే ఓకేనా మీకు రిజల్ట్ వస్తుంది అని. జస్ట్ ఊరికే అలా నేమ్ గురించి చెప్పానండి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇవి మనం ఈ ఇండివిజువల్ షెడ్యూల్స్ ఇంతవరకు మనం రేపు లైన్ బై లైన్ అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, ఓకేనా, పర్లేదా, చెప్పినవన్నీ అర్థమయ్యాయండి ఈరోజు. ఓకే, రేపు కలుద్దామండి, బాయ్. నెక్స్ట్ క్లాస్ ఏంటండి, మ్యాథ్స్ క్లాసా, ఎవరండి సార్. ఓకే, నాకు సార్ ఎవరో తెలియదు, అంటే సతీష్ సార్. ఓకే, నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం అండి, కానీ రాదు. ఇష్టం, ఇష్టం ఉండడం తప్పేం కాదు కదండి, చాలా ఇష్టం కానీ రాదు. రాదు అంటే వదిలేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటర్లో చదివామండి, ఇంటర్ తర్వాత ఏమి ఎంపీసీ, ఇంటర్ తర్వాత ఇంకా మ్యాథమెటిక్స్ ఎందుకు